అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాల నుంచి కాస్త విరామం తీసుకుని తిరిగి వ్యాపారాల వైపు దృష్టి మళ్లించినట్లు కనిపిస్తోంది. ఇరాన్ అణు ప్లాంట్లపై బాస్టర్ బాంబ్ కురిపించి నానా హంగామా సృష్టించిన ట్రంప్ ప్రస్తుతం కాస్త కూలయ్యాడు. ఇప్పటివరకు చైనా అంటే ఒంటికాలిపై లేచే అమెరికా ప్రెసిడెంట్ చైనాతో పాటు ఇండియాతో కూడా వాణిజ్య ఒప్పందాలపై సై అంటున్నాడు. దీంతో ట్రంప్ ట్రేడ్ వార్కు ముగింపు పలికినట్లేనా? చైనాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకున్నాడా? త్వరలో ఇండియాతో కూడా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటానంటున్నాడు. మరి ట్రంప్ ట్రేడ్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ గత వారం రోజుల నుంచి ఇరాన్పై ఫోకస్ పెట్టి ఇరాన్ అణు ప్లాంట్లపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించాడు. ప్రస్తుతం ఆయన కాస్త దాడుల నుంచి బ్రేక్ తీసుకున్నట్టు ఉన్నారు. ఆయన తిరిగి ట్రేడ్ అండ్ కామర్స్ వైపు దృష్టి పెట్టారు. గత గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే చైనాతో పాటు ఇండియాతో అతిపెద్ద డీల్ కుదుర్చుకోబోతున్నామని ప్రకటించారు. త్వరలోని తన అధికారులు ఇరు దేశాలతో ఒప్పందాలపై సంతకాలు కూడా చేస్తారని చెప్పారు. దీంతో ఇక చైనాతో ట్రేడ్ వార్ ముగిసినట్లు భావించవచ్చా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్లో ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారు. ట్రంప్ ఇటీవల కాలంలో తనను మీడియాతో మీరు ఏ దేశంతో డీల్ కుదుర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని ప్రశ్నించేవారు. దానికి సమాధానం ఇదే. నిన్ననే చైనాతో సంతకాలు కూడా జరిగాయన్నారు. ట్రంప్ చైనాతో అతిపెద్ద డీల్స్ జరిగాయి, త్వరలో ఇండియాతో కూడా అతిపెద్ద డీల్స్ కుదుర్చుకోబోతున్నామన్నారు. ఇక ట్రంప్ చైనా డీల్ విషయానికొస్తే ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రపంచంలోని ప్రతి దేశంపై దిగుమతి సుంకాన్ని విపరీతంగా పెంచేశారు. దీంతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ట్రంప్ విలనయ్యారు. పొరుగున ఉన్న కెనడా నుంచి మెక్సికో వరకు, అలాగే చైనా కూడా ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో కాస్త చల్లబడ్డ ట్రంప్ కెనడా, మెక్సికోలపై కాస్త కనికరం చూపించాడు. కానీ చైనాపై మాత్రం ఎలాంటి కనికరం చూపించకుండా సుమారు 249 వరకు సుంకాన్ని పెంచాడు. దీంతో చైనా షాక్కి గురైంది. ట్రంప్ ముందు లొంగలేదు. ప్రపంచంలోని పలు దేశాలు ట్రంప్తో రాజీ ధోరణి ప్రదర్శించాయి. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన వాదనేమంటే ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికాకు తమ వస్తువులు ఎగుమతి చేసి లబ్ధి పొందాయి. తాము విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని అతి తక్కువ వేస్తున్నాం. అదే అమెరికా ప్రోడక్టులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఆ దేశం తమ ప్రోడక్టులపై పెద్ద మొత్తంలో సుంకం విధిస్తున్నాయి. దీంతో తమ వస్తువులు ఖరీదైన వ్యవహారంగా మారి తమ ప్రోడక్టులు అమ్ముడు కావడం లేదు. స్థానిక ప్రోడక్టులతో పోల్చుకుంటే తమ ప్రోడక్టులకు ఖరీదైన వ్యవహారంగా మారడం వల్ల కొనేవారు కరువవుతున్నారనేది ట్రంప్ ఫిర్యాదు. ఆయన కంప్లైంట్లో వాస్తవం కూడా ఉంది. ఇక ట్రంప్లో ఇంతలోనే ఎంత మార్పు అనే అనుమానం కలగక మానదు. ఇక ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేపిన తర్వాత దాదాపు అన్ని దేశాలు ట్రంప్ టారిఫ్కు వణికిపోయాయి. ఎందుకంటే చిన్నా చితికా దేశాలు అమెరికాకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసుకుని పొట్టపోసుకుంటాయి. అలాంటిది అకస్మాత్తుగా పెద్ద ఎత్తున దిగుమతి టారిఫ్ను పెంచితే ఆ దేశాలు తట్టుకోలేవు. దీంతో ఆ దేశాలు ట్రంప్తో రాజీకి వచ్చాయి. అయితే చైనా మాత్రం ట్రంప్తో ఢీ కొట్టడానికే సయ్యంది. ట్రంప్ ఎంత టారిఫ్ పెంచితే అదే స్థాయిలో చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ప్రాడక్టులపై టారిఫ్ పెంచింది. ఇక చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అమెరికా మార్కెట్ బదులుగా ఇతర మార్కెట్లపై ఫోకస్ పెట్టాడు. స్వయంగా ఆయనే కొన్ని దేశాలకు వెళ్లి ఆ దేశాలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుని ఇక తిరిగి అమెరికా విషయానికొస్తే చైనా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో అమెరికాలో కీలకమైన రంగాలకు కావలసిన ముడిసరుకు అందడం లేదు. అది చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రంప్ ఓ మెట్టు దిగి రావాల్సి వచ్చింది. అమెరికాలో ఆటోమోటివ్, డిఫెన్స్, టెక్నాలజీ రంగాలకు కావలసిన రేర్ ఎర్త్ ప్రోడక్ట్ల నుంచి తయారు చేసే ఖనిజాలు, మ్యాగ్నెట్లు ఈ రంగాలకు అత్యంత కీలకంగా మారాయి. దీంతో అమెరికాలో ఈ ప్రోడక్ట్ల ఉత్పత్తిలో విపరీతమైన జాప్యం తలెత్తుతోంది. కాగా ఈ రేర్ ఎర్త్ ప్రోడక్ట్ల విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్లో 90% చైనా ఆక్రమించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో అమెరికా చైనాతో డీల్ కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఇక ట్రంప్ టారిఫ్ వార్కు తెరతీసిన వెంటనే చైనా ఈ రేర్ ఎర్త్ ప్రోడక్ట్లను అమెరికాకు నిలిపివేసింది. తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనాతో ఈ వారం ప్రారంభంలోనే సంతకాలు చేసింది. దీంతో చైనా అమెరికాకు కావలసిన రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతి చేస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ఇక
వైట్ హౌస్ అధికారి కూడా చైనాతో ఒప్పందం కుదిరింది, త్వరలోనే రేర్ ఎర్త్ షిప్మెంట్ అమెరికాకు రానుందన్నారు. కాగా జెనీవాలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఆ ఫ్రేమ్ వర్క్ లోని లావాదేవీలు కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. ఇక చైనాకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నెల 27న ప్రకటన చేస్తూ బీజింగ్, వాషింగ్టన్లు ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో లండన్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముందుగా పోతున్నామన్నారు. ఒప్పందం ప్రకారం చైనా దిగుమతులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేస్తుంది. అయితే ఈ డీల్ కుదరడానికి ముందు బ్యాక్ డోర్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. జెనీవాలో మే నెల ప్రారంభంలో ఇరు దేశాల మధ్య టారిఫ్ చర్చలు జరిగాయి. తర్వాత చర్చలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత లండన్లో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇక చర్చల్లో భాగంగా అమెరికా అత్యవసరంగా కావలసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి హార్డ్ డ్రైవ్స్ తో పాటు నేషనల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో ఈ రేర్ ఎర్త్ ప్రాడక్టులు వాషింగ్టన్ కు అత్యవసరంగా కావాల్సి వస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో చైనా తమ దేశం నుంచి ఈ రేర్ ఎర్త్ ప్రాడక్టుల ఎగుమతిని నిషేధించింది. ఎగుమతి చేయాలంటే ప్రభుత్వం నుంచి విధిగా లైసెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం కార్లతో పాటు స్కూటర్లని పెట్రోల్ బదులుగా ఎలక్ట్రిక్ కు మారిపోతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లతో పాటు ద్విచక్ర వాహనాలకు రేర్ ఎర్త్ ప్రాడక్టులు తప్పనిసరి. ఇండియా కూడా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండియా కూడా ఈ రేర్ ఎర్త్ ప్రాడక్టులు నిలిపివేసింది. ఇక ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై ఒక అంగీకారానికి రాలేక వాయిదా పడ్డాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా విషయానికే వస్తే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సోయాబీన్తో పాటు కార్న్, ఆటోమొబైల్, ఆల్కహాల్ బెవరేజెస్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అమెరికా మరికొన్ని వస్తువులపై టారిఫ్ సడలించాలని డిమాండ్ చేస్తుంది. దీనికి భారతీయ అధికారులు కష్టమని వివరించారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ ఇండియాతో వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరితో తాము డీల్ కుదుర్చుకోమని తెగేసి చెప్పారు. వారికి ఒక లేఖ రాసి థ్యాంక్ యూ చెబుతున్నామన్నారు ట్రంప్. కాగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఉన్నత స్థాయి బృందాన్ని ఇటీవలే అమెరికాకు పంపించారు. వారు ప్రధానంగా డిజిటల్ ట్రేడ్ టారిఫ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, డిఫెన్స్ సప్లై చైన్ల గురించి ఏర్పడ్డ భేదాభిప్రాయాలను సరిచేయడానికి అమెరికా అధికారులకు వివరించడానికి వెళ్లారని తెలుస్తోంది. ఇక ఇండియాపై ట్రంప్ మాత్రం తమ అక్కసును మరోమారు వెళ్లగక్కారు. ఇండియాతో వ్యాపారం చేయడం కష్టమని అన్నారు. అమెరికా ప్రాడక్టులపై దిగుమతి సుంకం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి ఆయన పలు ఉదాహరణలు కూడా చెప్పారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై తాము అతి తక్కువ సుంకం విధిస్తే, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 300% వరకు దిగుమతి సుంకాన్ని విధిస్తే ఎలా అని పలుమార్లు ఇండియాను నిలదీశారు. దీనికి ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్పోర్ట్స్ బైక్ పై ఇండియా భారీ ఎత్తున సుంకం విధించడంతో ఇండియాలో ఈ బైక్ అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది. ఇండియన్ మార్కెట్లో స్థానిక స్పోర్ట్స్ బైక్లతో పోటీ పడలేకపోయింది. ఇండియాలో స్పోర్ట్స్ బైక్ 2 లక్షలు పలికితే అమెరికా బైక్ 6 నుంచి 7 లక్షలు పలికితే డిమాండ్ లేక అమ్మకాలు పడిపోయాయి. ఆగ్రహంతో ఇండియా మార్కెట్ నుంచి వెనుదిరిగింది. కంపెనీ నేరుగా ట్రంప్కు ఫిర్యాదు చేయడం, ట్రంప్ దీనిపై మోదీని నిలదీయడం జరిగింది. ఇక ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అందుకే ట్రంప్ ఆగ్రహంతో పలు దేశాల నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్లను పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం కాస్త తగ్గినట్లున్నాడు. తన దేశీయ అవసరాలు కూడా చూడాలి కాబట్టి ఓ మెట్టు దిగాడు. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అనేది విలియం షేక్స్పియర్ నాటకంలో ఎపిసోడ్లా ముగియడం శుభ పరిణామమే కదా.